ఒకప్పుడు ఒక మెరిసే సరస్సు సమీపంలో పచ్చని అడవిలో ముగ్గురు విడదీయరాని స్నేహితులు నివసించేవారు. వారి పేర్లు జింక, వడ్రంగి పిట్ట మరియు తాబేలు. జింక పచ్చిక బయళ్ళలో మనోహరంగా మేతమేస్తున్నాయి. చెట్టుపై ఎత్తైన చోట వడ్రంగి పిట్ట గూడు కట్టుకుంది. తాబేలు సరస్సులోని చల్లని నీటిని ఆస్వాదించింది. వారి మధ్య విభేదాలున్నప్పటికీ వారు లోతైన బంధాన్ని పంచుకున్నారు మరియు తరచుగా సరస్సు పక్కన కలిసి మాట్లాడుకుంటూ మరియు నవ్వుతూ గడిపేవారు. ఒక ఎండ రోజు జింక మేత కోసం అడవిలోకి తిరుగుతుండగా ఒక వేటగాడు ఆమెను గుర్తించాడు. ఆమె అందానికి ఆకర్షితులై ఆమెను ట్రాప్ చేయాలని నిర్ణయించుకున్నాడు. జాగ్రత్తగా అతను జింక మేత ప్రదేశానికి సమీపంలో ఒక బలమైన వల వేసి ఒక పొద వెనక దాక్కున్నాడు. ప్రమాదం గురించి తెలియని జింక ఉచ్చులోకి దిగి తనంతట తానే పట్టుకుంది. ఆమె చాలా కష్టపడింది, కానీ నెట్ ఆమె చుట్టూ బిగించింది. భయాందోళనకు గురైన ఆమె సహాయం కోసం కేకలు వేసింది. ఆమె ఏడుపు విని వడ్రంగి పిట్ట ఆమె చెట్టు నుండి కిందకి ఎగిరింది మరియు తాబేలు సరస్సు నుండి బయటకు వచ్చింది. తన స్నేహితుడు చిక్కుకోవడం చూసి భయాందోళనకు గురయ్యారు. మనం త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి అని వడ్రంగి పిట్ట అరిచింది. వడ్రంగి పిట్ట ఒక పథకం వేసింది. ఆమె వేటగాడు దాక్కున్న చోటుకు వెళ్ళింది మరియు సరైన క్షణం కోసం వేచి ఉంది. వేటగాడు జింకను సమీపించడానికి సిద్ధమవుతుండగా వడ్రంగి పిట్ట కిందకి వాలిపోయి అతని కళ్ళకు పెకిలించి అతన్ని తాత్కాలికంగా అందుండి చేసింది. వేటగాడు తడబడి పడిపోయాడు. జింకకు కొంత సమయం ఇచ్చాడు. ఇంతలో తాబేలు వల మీదకు పాకింది మరియు తన పదునైన పళ్లతో తాడును కొరకడం ప్రారంభించింది. తాళ్లు కఠినంగా ఉన్నాయి, కానీ తాబేలు నిర్ణయించబడింది. వడ్రంగి పిట్టల దాడి నుండి కోలుకున్న వేటగాడు తాబేలును గమనించి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ వడ్రంగి పిట్ట వేటగాడిని మరలా 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 తన రెక్కలను అతన్ని ముఖానికి దగ్గరగా విప్పి అతని వైపు పెకిలించింది. చివరిగా తాబేలు చివరి తాళ్లను కత్తిరించగలిగింది మరియు జింక స్వేచ్ఛగా వచ్చింది. సురక్షితంగా పరిగెత్తండి అని తాబేలు ఆమెను కోరింది. జింక దట్టమైన అడవిలోకి ప్రవేశించింది. వడ్రంగి పిట్ట మరియు తాబేలు త్వరగా తమ ఇళ్లకు వెళ్లిపోయాయి. వేటగాడు నిరాశ మరియు రిక్తహస్తాలతో చివరికి విడిచిపెట్టి అడవిని విడిచిపెట్టాడు. ఆ సాయంత్రం తరువాత ముగ్గురు స్నేహితులు సరస్సు దగ్గర కలుసుకున్నారు. వారు ఒకరినొకరు కౌగులించుకున్నారు మరియు వారి ధైర్యం మరియు జట్టు కృషికి ఒకరికొకరు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మనం కలిసి పనిచేసినందున వేటగాడిని అధిగమించగలిగాము అని జింక కృతజ్ఞతతో చెప్పింది. ఆ రోజు నుండి వారి బంధం మరింత బలపడింది మరియు వారు తెలివి మరియు ఐక్యతతో ప్రమాదాన్ని అధిగమించిన తెలివైన త్రయం అని అడవిలో ప్రసిద్ధి చెందారు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే సమిష్టి కృషి మరియు స్నేహం గొప్ప సవాళ్లను కూడా అధిగమించగలవు.